విశాఖలో రోజు రోజుకు టమాటా ధరలు పెరుగుతున్నాయి. నిన్నటి ధర అయితే 45 రూపాయలుగా ఉంది. ఈ రోజు 55 రూపాయల రైతు బజార్లో రేట్లు ఈ విధంగా ఉంటే ఇక బయట దుకాణాల్లో 80 రూపాయలు అమ్ముతున్నారు అంటూ సామాన్యులు ఆవేదన పడుతున్నారు. మరోపక్క రైతు పంట దిగుబడి లేక ధర పెరిగిందంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నీలిమ అందిస్తారు. ఓట్యూ నీలిమ. టమాటాలు రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. రోజు రోజుకి రేట్లలో తేడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న కాక మొన్న అంటే 2 రోజుల క్రితం 44 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే 55 రూపాయలు అయినాయి. ఏదైనా సరే పంట దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు రైతులు. అయితే ఇక్కడ ఒక రైతు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, అసలు టమాటా రేట్లు ఇంత పెరగడానికి కారణం ఏంటి? టమాటా రేటు బయట అయితే 80 రూపాయల దాకా అమ్ముతుందండి. రైతు బజార్లో 55 రూపాయలు అమ్ముతుంది. టమాటా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బయట నుంచి రావడం వల్ల రేట్లు కూడా పెరిగాయి, అయినా రద్దు కూడా ఎక్కువ వస్తుంది. మెయిన్ గా మీకు దిగుబడి ఏ విధంగా ఉందంటారు? దిగుబడి చాలా తక్కువ ఉందండి, అందువల్ల ఇంత కాస్ట్ ఎక్కువ పెరిగిపోయాయి. అంటే మీరు చెప్పండి, టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేదా? టమాటాలు అనేవి అందుబాటులో లేవు అసలు. ఇదంతా గవర్నమెంట్ విధానం వల్ల అనుకోవచ్చు. ఎందుకంటే ఫార్వర్డ్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ లాంటివి ఎంకరేజ్ చేసి ముందే పంట కొనుగోలు చేసి వాళ్ళు ఆ రేట్లు కంట్రోల్ తీసుకున్న రిలయన్స్ లాంటి వాళ్ళు, దానివల్ల బయట మార్కెట్లో టమాటా అనేది దొరకట్లేదు. చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. మొన్నటి వరకు ఉల్లిపాయలతో జనాలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టమాటాలు, రేపు పొద్దున్న దొండకాయలు కూడా అదే పరిస్థితి, బెండకాయలు కానీ అదే పరిస్థితి. సామాన్యుడు కూరగాయలు కొనుక్కోవడం అనేది కలంలా మిగిలిపోతుంది. మీరు చెప్పండి, టమాటాల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా? టమాటా ప్రస్తుతానికి ఏంటంటే మంచు పడుతుంది కాబట్టి దానికి ఏమో పూత రాలిపో అవకాశం ఉంది. దాన్ని బట్టి టమాటా దిగుబడి తక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే టమాటా కూడా కొద్దిగా ఎండ కాసింది అనుకోండి, పూత నిలబడి దాన్ని బట్టి ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. బయట చూస్తే 100 రూపాయలు కూడా ఉంది. రైతు బజార్లో 55 అంత పెట్టారు. ఇంకో 10 రూపాయలు 15 రూపాయలు పెంచితే రైతు బజార్లో కూడా తెచ్చే అవకాశం ఉంది. చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ నవంబర్ డిసెంబర్ కాలంలో కేజీ 4 రూపాయలు కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే మరి 80 రూపాయలు కొనవలసి వస్తుంది. టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కువగా వాడతారు. అటువంటి నిత్యావసర వస్తువులు 80 రూపాయలు పెట్టి కొనుక్కోవడం సామాన్య మానవునికి అందుబాటులో లేదని నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే టమాటా ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతాయని చెప్తున్నారు. ఓ పక్కన రైతులను అడిగితే దిగుబడి సరిగా లేకపోవడం వల్లే టమాటా ధర ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సామాన్యులకి ఇప్పుడు టమాటాలు కొనడం అనేది భారంగా మారింది. నిన్నటి వరకు ఉల్లిపాయలు, కందిపప్పు, ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ టమాటాలు. ఏదైనప్పటికీ కూడా సామాన్యులకు నిత్యావసర వస్తువుల సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఎక్కువగా నెలకొందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో నీలిమ, HM TV, వైజాగ్.